నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వెంగళాయపాలెంలో వాటర్ షెడ్ మహోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. అంతకుముందు ఐటీసీ హోటల్ వద్ద ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుండి కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్, రామాంజనేయులు, ఇతర కూటమి నాయకులతో కలిసి భారీ ర్యాలీతో వెంగళాయపాలెం తరలి వెళ్లారు. Side please. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. స్వాతంత్ర సమరయోధులు తొలి దేశ విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. అబుల్ కలాం చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సంస్కరణలతో దేశ విద్యా వ్యవస్థకు పునాది వేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని గుర్తు చేశారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కీర్తించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన ప్రజా దర్బారుకు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరి నుండి స్వయంగా వినతులు స్వీకరించిన మంత్రి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అనారోగ్య సమస్యలు, ఉపాధి కల్పనతో పాటు ఆస్తుల ఆక్రమణలపై వినతులు అందాయి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన కవితల ద్వారా, రచనల ద్వారా దేశ ప్రజలందరినీ స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపించారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం అనంతరం దేశం విడిపోకుండా ఉండేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. దేశంలో మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారని చెప్పారు. ఆయన బాటలోనే నేటి నాయకులు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ సెక్రటరీ మోషే, ఎస్ఎం ఖలీల్, రత్తయ్య, కిరణ్, మస్తాన్, సయ్యద్ జానీ, గౌస్ తదితరులు పాల్గొన్నారు. విద్య చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యత కలిగినటువంటి మాటగా భావించి తన విద్యాశాఖ మంత్రిగా ప్రతి ఒక్కరికి విద్య అవసరం, జ్ఞానం అవసరం. జ్ఞానం, విద్య ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే దేశానికి స్వేచ్ఛ, స్వతంత్రాలు వస్తాయి అనేటటువంటి నమ్మి ఆ రోజుల్లోనే దేశంలో ఐఐటి, ఏఐసిటు అనేటటువంటి అనేకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి కోర్సులను తీసుకొచ్చినటువంటి మేధావి. ఈ దేశాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి ఇత్తనం ద్వారాగా మరి ఆ రోజు జిన్నా గారు కానీ, ఆర్ఎస్ఎస్ సావర్కర్ కానీ, గోవాల్కర్ కానీ వీళ్ళంతా కూడా దేశ విభజన కోసం సంతకాలు వేసినటువంటి దుర్మార్గుల్ని వ్యతిరేకించినటువంటి నాయకుడు మౌలానా అబుల్ కలాం. 1950-60లో వేసినటువంటి బాట ఈరోజు కూడా భారత జాతికి బాటలేస్తుందంటే ఎంత మేధావో ఒకసారి ఆలోచన చేయాలని. నవంబర్ 26వ తేదీన జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతు, కార్మిక, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగనుంది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో రైతు, కౌలు రైతు సంఘాలు,
వామపక్షాల నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం నేతలు కంచుమాటి అజయ్, శివాజీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తొలగించి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల, రైతుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. దేశంలోని ప్రతి సెక్టార్ను సామాన్యులకు అందుబాటులో లేకుండా ప్రధాని మోడీ ప్రైవేటీకరణకు పూనుకున్నారని చెప్పారు. అందుకే నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు జరుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విఠల్ రెడ్డి, నరసింహారావు, కొర్రపాటి కోటయ్య, దండా లక్ష్మీనారాయణ, ఈమని అప్పారావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఇతర అన్ని కూడా పంటలన్నీ కూడా దిగుమతి చేసుకునే విధంగా ఎటువంటి పన్నులు లేకుండా చేయటం వల్ల దేశంలో ఉన్న వ్యవసాయ పంటలు పండించే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మొట్టమొదటిగా కార్పొరేట్ సంస్థల వల్ల నష్టపోయేది రైతులే. ఆ రైతులు కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ప్రజానికం మీద ఉన్నది. భవిష్యత్తులో తిండి గింజలు కూడా కొరత ఏర్పడే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఒక కార్పొరేట్ సంస్థలకి వ్యతిరేకంగా అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, అదేవిధంగా కేంద్ర మోడీ, నరేంద్ర మోడీ ఈ విధంగా వాళ్ళకి పన్నులు తగ్గించే విధంగా, రాయితీలు ఇచ్చే విధంగా ఆయన ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గం. అదే మళ్ళీ నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే దాంట్లో భాగంగా గుంటూరులో కూడా జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పేద ప్రజానికానికి, కార్మిక వర్గానికి అనుకూలంగా కూడా నిరసన ప్రదర్శనలు చేసిన వార్తలన్నీ మీరు చూసే ఉంటారు. అలాంటి ప్రపంచంలోనే వామపక్షాల వైపు చూస్తున్న ప్రజలు ఈ దేశంలో కూడా వామపక్ష భావాలు కల వాళ్ళంతా కూడా ఈ యొక్క మతపరమైన దేశాన్ని, మానవ జాతిని అందరినీ మన దేశంలో మతపరంగా, కులపరంగా చీలుస్తున్న ఈ నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వాన్ని పోకటి వేళతో ఈ కార్మికులు, కర్షకులు త్వరలోనే పంపిస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందూ, ముస్లిం ఐక్యత కోసం మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషి మరవలేందన్నారు. దేశ ప్రజలకు చదువు యొక్క ప్రాముఖ్యతను విస్తరింపచేశారన్నారు. రానున్న రోజుల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసిన ఆయన మరీ ముఖ్యంగా హిందూ, ముస్లిం అందరం కలిసి ఉండాలి అని చెప్పి ఈ దేశానికే మరి ఒక ఫ్రీడమ్ ఫైటర్గా నిలిచి ఒక మైనారిటీ సోదరుని ఉండి ఆయన అందరికీ ఒక ఆదర్శంగా, మైనారిటీలకి మరీ ముఖ్యంగా చదువు అనేది ప్రాధాన్యతంగా ఉండాలి అని చెప్పి ఆయన మరి ఈరోజు ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నామనంటే ఆయన త్యాగం, అలాగే ఆయన చేసిన సేవ, ఈ దేశానికి ఆయన చేసిన సేవని ఈరోజు మేమందరం స్మరించుకుంటా ఉన్నాము. ఆయన మహిళల్ని చదవాలి, మహిళలు ఉన్నత స్థానానికి వెళ్ళాలి, అలాగే పిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళకు కూడా మంచి విద్య ఉండాలి అని చెప్పి ఆలోచన చేసిన ఆయన ఈరోజు నిజంగానే చిరస్థాయిగా రాబోయే తరాలకు కూడా ఆయన ఒక జ్ఞాపకార్థంగా ఆయనకి ఈరోజు స్మరించుకుంటూ ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ డేగా కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుండి 20 వరకు జరగనున్నాయి. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోరుగుంట్ల కోటేశ్వరరావు ఆవిష్కరించారు. వారం రోజుల పాటు విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కృష్ణమోహన్, సభ్యులు పాల్గొన్నారు. గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రముఖులైనటువంటి శ్రీ అయ్యంకి వెంకటరామయ్య గారు, డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు, శ్రీ పాతులు నాగభూషణం గారు మొదలైన ఇంకా కొంతమంది ముఖ్యులను కూడా స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం అనవాయితీగా జరుగుతున్నటువంటి జాతీయ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కవి సమ్మేళనాలు, సెమినార్లు, రచయితల సందేశాలు, రచయితలకు సన్మానాలు ఈ యొక్క కార్యక్రమాల్లో జరగడం జరుగుతుంది. పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనాలు, వ్యాసరచనలు, వక్తృత్వ క్విజు, అదేవిధంగా క్రీడలు కూడా నిర్వహించడం జరుగుతుంది.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ జన్మదిన వేడుకలు గుంటూరులోని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. చంద్రమౌళి నగర్లోని ఆయన నివాసంలో టీడీపీ నాయకులు పేరం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిపాడు ఎమ్మెల్యేగా గతంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించారన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ కోసం పనిచేశారని, ఆయన మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బుజ్జి, ముజీబ్, ప్రభాకర్, రామారావు, రామలింగారెడ్డి, మాబు, చైతన్య, రసూల్, నాగేశ్వరరావు, అనిల్, లక్ష్మణ్, శివుడు తదితరులు పాల్గొన్నారు. రావి వెంకటరమణ గారు పత్తిపాడు నియోజకవర్గం టీడీపీ నాయకులు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఇవాళ వారి పుట్టినరోజు సందర్భంగా మేము పండుగ వేడుకగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. వారికి ఉన్నత పదవులు అధిగమించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. రావి వెంకటరమణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే ఇట్లా పుట్టినరోజు శుభాకాంక్షలు చేసుకుంటూ ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన రాబోయే రోజుల్లో ఉన్నతమైన పదవులు చేరాలని కోరుకుంటున్నాం. అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ అందరికీ ఇచ్చేస్తూ ఈ జన్మదిన కార్యక్రమాన్ని సుదీర్ఘంగా చేసుకుంటూ ప్రజలందరూ ఆహ్వానించారు. అందరూ వచ్చి ఈ సందర్భాన్ని జయప్రదం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.